హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 కలెక్షన్ అయితే బీభత్సంగా వస్తున్నాయండి. బాహుబలి 2 రికార్డు దాటుతుందా లేదా? పుష్ప 2లో 4 సీన్స్ ఉన్నాయండి, మైండ్ బ్లోయింగ్ సీన్స్. అవేంటో చెప్తాను. తర్వాత అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ ఎందుకు చెప్పారు మొత్తం మాట్లాడదామంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాహుబలి 2 రికార్డు దాటుతుందా అంటే దాటే అవకాశం ఎక్కువ ఉన్నది భయ. ఇంతంత రేట్లు పెడితే ఖచ్చితంగా దాటుతుంది. బాహుబలి 2 150 100 రూపాయల టికెట్తో 1810 కోట్లు కొట్టింది భయ. పుష్ప 2 1200 టికెట్, తక్కువలో తక్కువ 500 పైగానే ఉన్నది టికెట్, కన్ఫర్మ్ గా దాడుతుంది. అదే పుష్ప 2 100 రూపాయల టికెట్ తో దాడితే నిజంగా అల్లు అర్జున్ గారు గ్రేట్ భయ. రేట్లు తగ్గి దాడితే నిజంగా గ్రేటు. ఇంతంత రేట్లు ఉంటే బాహుబలి రికార్డు కాదు భయ, దంగల్ రికార్డు కూడా దాటుతుంది. నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఇంతంత రేట్లు అయితే ఏ రికార్డు అయినా దాటుతుంది. కొత్త రికార్డు పుష్ప 2 పేరు మీద ఉంటుంది భయ. బాహుబలి రికార్డు దాటాలంటే పుష్ప 2 1820 కోట్లు కలెక్ట్ చేయాలి భయ. దంగల్ రికార్డు దాటాలంటే 2025 లేకపోతే 2030 కోట్లు కలెక్ట్ చేయాలి. దంగల్ రికార్డు దాటాలంటే ప్రభాస్ గారు బాహుబలి 2 150 రూపాయలు పోయే టికెట్, గట్టిగా కొడితే 150 రూపాయల టికెట్ 1810 కోట్లు కలెక్ట్ చేసిందంటే అప్పుడు చాలా గ్రేట్ భయ. ఏ సినిమా కూడా 150 టికెట్తో 1810 కోట్లు కలెక్ట్ చేయలేదు. ఏ సినిమా కూడా, ఇంకా నేను చెప్తున్నాను కదా, ఏ సినిమా కూడా 150 టికెట్తో 1810 కోట్లు కలెక్ట్ చేయలేదు. పుష్ప 1800 కోట్లు దాడుతుందా అంటే దాడుతుంది. రేట్లు ఎక్కువ భయ, మీరు ఆలోచించండి. చాలా రేట్లు ఎక్కువ. ఫస్ట్ డే కలెక్షనే 294 కోట్లు. రేట్లు పెంచడం వల్లే, లేకపోతే 200 కోట్లు కూడా దాటేది కాదు. పుష్ప 2 సినిమా బాగోలేదు అంటలేదు, చాలా బాగుంది. తోపు ఉంది భయ సినిమా, నిజంగా చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. బాహుబలి 2లో కూడా లేని సీన్స్ పుష్ప 2లో ఉన్నాయి. కానీ రేట్లు పెంచడం వల్ల ఇంత కలెక్షన్ వచ్చింది తప్ప ప్రభాస్ గారికి అట్టర్ ఫ్లాప్ సినిమాకి కూడా 100 కోట్లు వస్తాయా. అల్లు అర్జున్ గారి సినిమాలకు అలా రావు. అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా 100 కోట్లు రావు. ప్రభాస్ గారి సినిమాలకి ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా 100 కోట్లు ఖచ్చితంగా వస్తాయి. టాప్ 10 చూసుకుంటే అంటే డే 1 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ చూసుకుంటే ప్రభాస్ గారి 5 ఉన్నాయి భయ. టాప్ 10లో ప్రభాస్ గారి 5 ఉన్నాయి. ఆలోచించుకుంటే బాహుబలి 2, సలారు, సాహో, ఆదిపురుషు, కల్కి, ఈ 5 సినిమాలు టాప్ 5లో ఉన్నాయి భయ. టాప్ 5 అంటే టాప్ 10 నుంచి ఒక 5 స్థానాలు అయితే ప్రభాస్ గారికి ఉన్నది. అది ప్రభాస్ గారి రేంజ్. అల్లు అర్జున్ గారిని ఏమి తక్కువ చేసి మాట్లాడతలేదు. పుష్ప 2 అయితే చాలా బాగుంది. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల దాటింది భయ, అంతే తప్ప ఇంకేమీ కాదు. రేట్లు తగ్గించి బాహుబలి రికార్డు దాటితే నేను నిజంగా అల్లు అర్జున్ గారి గ్రేట్ అని ఒప్పుకుంటాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగకపోయా. నిజంగా రేట్లు తగ్గితే త్రిబుల్ ఆర్ రికార్డు కూడా బ్రేక్ చేయలేదు. రేట్లు 100 రూపాయలు 150 200 పెట్టినా త్రిబుల్ ఆర్ రికార్డు బ్రేక్ చేయలేదు భయ. 1000 కోట్లు కూడా దాటలేదు పుష్ప 2. తర్వాత పుష్ప 2లో టాప్ మోస్ట్ 4 సీన్లు ఉన్నాయి భయ. ఈ 4 సీన్లు హైలైట్ సీన్లు, మామూలు సీన్లు కాదు. ఏ సినిమాలో కూడా లేని సీన్లు పెట్టారు. ఫస్ట్ జపాన్లో ఫైట్ భయ. అల్లు అర్జున్ గారి ఎంట్రీ అయితే మామూలుగా లేదు, తగ్గేదేలే అన్నట్టుంది. చాలా బాగుంది ఆ ఫైట్ అయితే, హైలైట్. తర్వాత బనావత్ శిఖావత్తో పుష్పరాజు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. చించి అవతల పాడేశారు. స్విమ్మింగ్ పూల్ కాడ కామెడీ టైమింగ్, ఆ ఛాలెంజ్ విసురుకుంటారు. నీకు దమ్ముంటే పట్టుకోర శిఖావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఇంటర్వెల్లో బ్యాక్ అయితే బాగున్నది భయ, చాలా బాగుంది. తర్వాత జాతర ఫైటు, డ్యాన్స్ హైలైట్ భయ. అక్కడే పూనకాలు వచ్చేసినాయి, మామూలు పూనకాలు కాదు, బీభత్సం ఒక లెవెల్ భయ. కాంతారా మూవీ అనుకునేవాడిని, రిషబ్ శెట్టి గారు చేశారు కదా కాంతారా మూవీ, దాంట్లో లాస్ట్ ఉంటుంది కదా భయ, అదే అనుకునేవాడిని. దానికన్నా బీభత్సమైన జాతర సాంగ్ హైలైట్. 3 సీన్లు భయ. లాస్ట్ సీన్ అంటే ఫైట్ భయ, క్లైమాక్స్ ఫైట్ అయితే బీభత్సం, అరాచకం.
ఏ సినిమాలో కూడా చూడలేదు భయ, నిజంగా చూడలేదు. బాహుబలి 2 లో కూడా చూడలేదు, త్రిబుల్ ఆర్ లో కూడా చూడలేదు. ఒక రేంజ్ భయ, అది మామూలు ఫైట్ కాదు, అది బీభత్సం. అల్లు అర్జున్ గారు వన్ మ్యాన్ షోగా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే బీభత్సమైన పర్ఫార్మెన్స్. ఈ 4 సీన్లు పుష్ప 2కి ప్లస్ అవ్వని భయ. అంతేకాకుండా పాటలు, డ్యాన్స్, అల్లు అర్జున్ గారు డ్యాన్స్, ఆ ఎలివేషన్లు, మన అల్లు అర్జున్ గారు మాటలు అన్ని ప్లస్ అవ్వని భయ. అల్లు అర్జున్ గారు సింగిల్ మ్యాన్గా ఫైట్ చేశారు, కానీ రేట్లే కొంచెం ఎక్కువ. తగ్గిస్తారంట. కలెక్షన్ కూడా చాలా వరకు తగ్గినాయి, రేట్లు కూడా తగ్గిస్తారని చాలా మంది అనుకుంటున్నారు. తగ్గల భయ, నిజంగా రేట్లు తగ్గలే. తర్వాత అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ ఎందుకు చెప్పారు. రేట్లు పెరగడానికి కారణం అంటే పుష్ప 2 రేట్లు పెరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే భయ. పవన్ కళ్యాణ్ గారు జీవో పాస్ చేశాడు. రేట్లు తెలంగాణ, మన ఏపీలో రేట్లు పెరిగినాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారి వల్లే పవన్ కళ్యాణ్ గారు తలుసుకుంటే రేట్లు పెంచకుండా 100 రూపాయలు టికెట్కి అమ్మాలని చెప్తే సచ్చినట్టు అమ్మలపయ్య ఏమీ చేయలేరు. కానీ అల్లు అర్జున్ మనోడే, మన మెగా ఫ్యామిలీయే అని ఆలోచించి సినిమా చాలా కష్టంతో తీశాడు. 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే బడ్జెట్ అంటే పెట్టిన బడ్జెట్ కూడా రాదని పెంచారు భయ. టికెట్ రేట్లు పెంచారు. ఎప్పుడు చూసుకుంటే ఫస్ట్ రోజు 294 కోట్లు కలెక్ట్ చేసిందంట. అది మొత్తం పవన్ కళ్యాణ్ గారి వల్లే భయ. పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేటు పెంచకుండా, నువ్వు మా పార్టీకి సపోర్ట్ చేయలేదురా, నువ్వు వైఎస్ఆర్కి సపోర్ట్ చేసావు అని అనుంటే నిజంగా 100 కోట్లు 150 కోట్లు దాటొద్దును భయ. దానికన్నా ఎక్కువ ఏమీ రాదు, ఇంకా తక్కువ వద్దును. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, తప్పు మాట్లాడితే. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్.